హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రామ్. మీరు చూసిన రామ్ ఎలక్ట్రికల్స్. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి మనం స్విచ్ బోర్డ్ ఫిట్ చేద్దాం ఫ్రెండ్స్. దీంట్లో మనకు వచ్చేసి 12 స్విచ్లది పీవీసీ బోర్డు ఒకటి రావడం జరుగుతుంది. మనకి దీంట్లో 5 స్విచ్చెస్, ఒకటి ఇండికేటరు, ఒకటి వచ్చేసి మనకి స్విచ్ టైప్ ఎంసీబీ రావడం జరుగుతుంది 10 amps. మనకి 3 పిన్ సాకెట్స్ వచ్చేసి 2 in 1 మనకి 2 రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి మనకి హోల్డర్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, స్విచ్ టైప్ హోల్డరు. దీంట్లో మనం చూసుకుంటే ఇది 10 amps ఎంసీబీ ఫ్రెండ్స్. ఇది మనం తీయడం జరుగుతుంది. దీంట్లో మనకి కాస్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి 130 దాకా పడడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీంట్లో మనకి 130 పడుతుంది ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి మనకి ఫుల్ ప్యాక్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో మనకి దీన్ని ఇప్పుడు మనం సీల్ ఇద్దాం ఫ్రెండ్స్. దీంట్లో ఫ్రెండ్స్ మనకి దీంట్లో చూసుకుంటే ఇది ఆన్ ఆఫ్ దీని మీద ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీంట్లో మనకు వచ్చేసి స్మార్ట్ టెక్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీంట్లో మనకి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనం ఫిట్ చేయాల్సిన పీవీసీ బోర్డు ఇదే ఫ్రెండ్స్. దీంట్లో మనకు వచ్చేసి 12 స్విచ్లు రావడం జరుగుతుంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏమైనా ఉంటే మనకి మధ్యలో మార్కింగ్ ఇవ్వడం జరిగింది, వాటిని మాత్రం మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి ఇండికేటర్ ఫ్రెండ్స్. దీంట్లో ఇవి వచ్చేసి స్విచ్చెస్. మనం ఇప్పుడు వీటిని అన్నిటిని క్లియర్ చేద్దాం ఫ్రెండ్స్. ఇవి ప్యాకింగ్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవన్నీ క్లీన్ చేద్దాం, తీసేద్దాం. ఈ విధంగా తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి మనకి 5 amps రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి మనం వీటిని ఓపెన్ చేసిన తర్వాత ఈ బోల్డ్ ఫ్రెండ్స్, ఇవన్నీ స్క్రూస్, వాటి స్క్రూస్ ఇలా తీయాల్సి ఉంటుంది. మెయిన్ వచ్చేసి మనకి ఇది స్విచ్ బోర్డు ఫ్రెండ్స్. దీనికి స్విచ్ బోర్డు స్క్రూస్ వచ్చేసి మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడిది మనకి ఇవి స్విచ్ బోర్డు స్క్రూస్ ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి స్విచ్చెస్ స్క్రూస్ ఫ్రెండ్స్. ఇవి మనకి సాకెట్ బట్టే టైపు వీళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో మనకి ఎక్స్ట్రా ఫిట్టింగ్ పక్కన మనకి మార్జిన్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. వాటిని మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. కట్ చేసుకున్న తర్వాత మనకి సాకెట్ టైప్ కట్ చేసుకున్న తర్వాత దాన్ని అలా ఫిట్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో మనకి ఇవి స్క్రూస్ తీసినాం కదా ఫ్రెండ్స్, ఇందాకలా ఆ స్క్రూస్ని వాటి పెట్టి ఫిట్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో మనకి మార్జిన్ చూసుకొని చేయాల్సి ఉంటుంది. ఇది మనకి దీంట్లో ఈ విధంగా అన్ని ఫిట్ చేసిన తర్వాత మనకి ఫుల్ టైట్గా నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్స్ట్రా కావాలనుకుంటే మనకి ఇక్కడ మార్జిన్ ఇవ్వడం జరిగింది మార్కింగ్, వాటిని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా యాక్సిబిలేటర్ గీకి తీయాల్సి ఉంటుంది. వీటిని కరెక్ట్ మనం స్విచ్ బట్టే మందం తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ లేకపోతే సాకెట్ అంటే సాకెట్ టైప్ కూడా మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మనం స్విచ్ ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ స్క్రూ మనం ఓపెన్ చేసిన తర్వాత స్క్రూస్ కూడా మనకి ఇక్కడ హోల్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళు మార్కింగ్ చేయడం జరుగుతుంది. వాటికి స్క్రూ టైపు మనం హోల్ పెట్టుకోవాల్సి జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మనం ఇండికేటర్ ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇండికేటర్ వచ్చేసి ఈ గోల్డ్ మెడల్ ఫ్రెండ్స్. స్విచ్చెస్ అన్నీ వచ్చేసి గోల్డ్ మెడల్ ఫ్రెండ్స్. ఇది మనకి దీంట్లో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకో స్విచ్ కావాలనుకుంటే ఎక్స్ట్రా మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా యాక్సిల్ బ్లేడ్ తోటి మనం తీయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో మనకి ఈ విధంగా తీయాల్సి ఉంటుంది. యాక్సిల్ బ్లేడ్ తోటి తొందరగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మనకు వచ్చేసి యాక్సిల్ బ్లేడ్ తోటి తొందరగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీంట్లో మనకి మార్కింగ్ ఇచ్చిన విధంగా తీసుకుంటే చాలా నీట్గా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీంట్లో సాకెట్ అయితే సాకెట్ టైప్ కూడా అక్కడ పక్కన మార్కింగ్ ఇవ్వడం జరిగింది, అవి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ హోల్డర్ ఉంది కదా ఫ్రెండ్స్, హోల్డర్ ఫిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకి స్క్రూస్ పడడానికి ఇక్కడ హోల్ పెట్టుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ హోల్ పెట్టడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా పెట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, లేకపోతే స్లిప్ అయిపోతే అవి కట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇలా ఫిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనకి హోల్డర్ కింద బ్యాక్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, మన వైర్స్ ఫిట్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి మనకి 10 amps ఎంసీబీ ఉంది కదా ఫ్రెండ్స్. 10 amps ఎంసీబీ ఇక్కడ ఫిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనకి స్విచ్ టైప్ ఎంసీబీ, క్లిప్ టైప్ కాకుండా మనకి మోడలర్ టైప్ కాకుండా స్విచ్ టైప్ ఎంసీబీ దొరకడం జరుగుతుంది. దీన్ని మనం ఇందులో ఫిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఇక్కడ మెజర్మెంట్ చూసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా స్విచ్ టైప్ ఎంసీబీ బరాబర్ రాదు కాబట్టి మనం ఇక్కడ దీనికి క్లిప్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఎంసీబీ ఆ క్లిప్ తీసిన తర్వాత మనకి కింద నుంచి బ్యాక్ నుంచి పెట్టడం జరుగుతుంది. అది మనకి మెజర్మెంట్కి
బరాబర్ స్విచ్ టైప్ రాదు ఫ్రెండ్స్. మనం మెజర్మెంట్ చూసుకొని కట్ చేసిన తర్వాత దాన్ని ఫిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ మెజర్మెంట్ చూసుకొని కొంచెం కట్ చేసి దాన్ని ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మొత్తం ఫిట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి నెక్స్ట్ ఇవన్నీ ఫిట్ చేసిన తర్వాత స్క్రూస్ అన్నీ బరాబర్ వాటి మోడల్ చూసుకొని మనం ఫిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. స్ట్రైట్గా చూసుకొని ఫిట్ చేసి నీట్గా ఉంచాల్సి ఉంటుంది. ఫుల్ టైట్గా ఫిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అన్నీ స్ట్రైట్గా చూసుకొని మనకి స్క్రూస్ ఫుల్ టైట్గా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎంసీబీ మాత్రం మనకి కావాల్సిన మార్జిన్లో కట్ చేసుకొని ఫిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి వైరింగ్ ఫ్రెండ్స్. దీంట్లో మనకి వైరింగ్ వచ్చేసి ఈ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఓన్లీ ఫేస్ ఫిట్ చేయడం ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో మనం చూసుకుంటే ఇది ఎంసీబీకి ఒక పక్క ఫేస్ ఇచ్చేసి ఒక పక్క ఇంకో అవుట్పుట్ ఫేస్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీంట్లో మనకి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓన్లీ ఫేస్ ఇది. నెక్స్ట్ వచ్చేసి స్విచ్చెస్. నెక్స్ట్ వచ్చేసి ఇండికేటర్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది వచ్చేసి స్విచ్. నెక్స్ట్ ఎంసీబీకి పోతుంది ఫ్రెండ్స్. ఎంసీబీ అవుట్. ఇది వచ్చేసి నెక్స్ట్ స్విచ్చెస్ ఫ్రెండ్స్. అది మనకి పైన ఎంసీబీకి పైన మెయిన్ ఫేస్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. కింద వచ్చేసి ఎంసీబీ అవుట్పుట్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి ఎంసీబీ ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో మనకి ఏమైనా షార్ట్ అయినా కానీ ట్రిప్ అవ్వడం జరుగుతుంది దీంట్లో మనకి చూసుకుంటే. మనకి నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇవి మనకి ఫేస్లు ఫిట్ చేసిన తర్వాత స్విచ్ నుంచి అవుట్పుట్కి స్విచ్ చేస్తే సాకెట్ ఆన్ అవ్వడానికి మనకి కటింగ్ ముక్కలు కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో మనం చూసుకుంటే దీన్ని ఫిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. లైన్ ఉంది కదా ఫ్రెండ్స్. మనకి మెయిన్ లైన్ అండ్ న్యూట్రల్ ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ సాకెట్కి. దాంట్లో మనకి స్విచ్ నుంచి అవుట్ లైన్కి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సాకెట్కి. వాటి కోసం ఫ్రెండ్స్ ఈ విధంగా ఫిట్ చేయడం ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి మనకి లైన్కి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫేస్ అనేది లైన్కి ఇవ్వాలి ఫ్రెండ్స్ సాకెట్కి. సాకెట్కి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇది స్విచ్ చేస్తే సాకెట్ ఆన్ అయ్యేటట్టు మనకి ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఫుల్ టైట్గా చేయాల్సి ఉంటుంది. మళ్ళీ లూజ్ ఫిట్టింగ్ ఉంటే మనకి స్పార్కింగ్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ దీంట్లో మనకు వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకో సాకెట్ ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ దీంట్లో మనకి. ఇంకో సాకెట్ కూడా సేమ్ సిచ్యువేషన్ ఫ్రెండ్స్. అంతే ఫిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకో పక్క వచ్చేసి స్విచ్చెస్కి ఫిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది స్విచ్ చేస్తే సాకెట్కి సప్లై ఇచ్చేటట్టు ఫిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లోనే మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి న్యూట్రల్ ఫిట్టింగ్ ఫ్రెండ్స్. దీంట్లో న్యూట్రల్ ఫిట్ చేయాల్సి ఉంటుంది. ఫేస్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి న్యూట్రల్ సాకెట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈ సాకెట్స్కి రెండింటికి న్యూట్రల్ ఫిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇండికేటర్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇండికేటర్ కూడా ఫిట్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో సాకెట్కి న్యూట్రల్లో ఫేస్ ఇచ్చినాము కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫిట్ చేసేది న్యూట్రల్ ఫ్రెండ్స్. న్యూట్రల్కి న్యూట్రల్ వైర్ జాయిన్ చేయాల్సి ఉంటుంది దీంట్లో మనకు వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో సాకెట్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇంకో సాకెట్కి వచ్చేసి న్యూట్రల్కి మనకి లూపింగ్కి తీసుకోవాల్సి ఉంటుంది. 2 వైర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. వాటిని లూపింగ్ తీసుకోవాల్సి ఉంటుంది అక్కడి నుంచి. ఈ విధంగా తీసుకున్న తర్వాత దాంట్లో సాకెట్లో పెట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో మనకు చూసుకుంటే సాకెట్కి ఫిట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండికేటర్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇండికేటర్కి ఫేస్ ఇచ్చినాం. నెక్స్ట్ వచ్చేసి ఇండికేటర్కి న్యూట్రల్ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఎంసీబీ ఆన్ చేయగానే మనకి ఇండికేటర్ సప్లై చూపించడానికి మనకి డైరెక్ట్ ఫేస్ న్యూట్రల్ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇండికేటర్కి. ఇండికేటర్కి న్యూట్రల్ సప్లై ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనం ఫిట్ చేసేది ప్రతి ఒక్క స్క్రూ ఫుల్ టైట్గా చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. లేకపోతే స్పార్కింగ్ ఇట్లా వచ్చే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా ఫిట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకుంటే కొంచెం లూపింగ్ వదిలిపెడదాం ఫ్రెండ్స్. మిగతా ఏమైనా ఫ్యాన్స్ లైట్స్ ఉంటే అవి వైర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. న్యూట్రల్ వైర్స్ మనం
స్క్రూస్లో బిగియలేము కాబట్టి మనం టేప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. జాయిన్ చేసి టేప్ వేయాల్సి ఉంటుంది. వాటి కోసం సగం ముక్క ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము ఇందాకలా స్విచ్ టైపు మనం హోల్డర్ తీసుకున్నాం ఫ్రెండ్స్. స్విచ్ టైప్ హోల్డర్కి మనకి ఇప్పుడు స్విచ్ నుంచి సప్లై పోవాల్సి ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి న్యూట్రల్ ఫిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో మనకి ఫేస్ హోల్డర్కి ఫిట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది న్యూట్రల్ ఫ్రెండ్స్. న్యూట్రల్ ఫిట్ చేయాల్సి ఉంటుంది. ఇది న్యూట్రల్ ఫిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనం వదిలేసిన వైర్ జాయింట్ ఉంది కదా ఫ్రెండ్స్, దానికి జాయింట్ చేయాల్సి ఉంటుంది న్యూట్రల్. ఇది వచ్చేసి ఎంసీబీ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఎంసీబీ ఫేస్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ పైన వచ్చేసి ఎంసీబీ ఫేస్, ఇక్కడ వచ్చేసి న్యూట్రల్ ఫ్రెండ్స్. మెయిన్ ఫేస్ న్యూట్రల్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. జాయింట్ చేయాల్సి ఉంటుంది న్యూట్రల్. ఫేస్ వచ్చేసి ఎంసీబీకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి మొత్తం ఓవరాల్గా చూసుకుంటే దీంట్లో మనకు వచ్చేసి ఇంకా ఎక్స్ట్రా 2 ఉండడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో మనకి స్విచెస్ అన్న సాకెట్స్ అన్న కావాలంటే మనం దీంట్లో ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.